నరసరావుపేట బరంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ ప్రసాదంని కల్తీ చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందూ మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. కల్తీ లడ్డు వ్యవహారాన్ని పక్కదారికి మళ్లించడానికి అంబటి రాంబాబు కొత్త నాటకం మొదలు పెట్టారని జనసేన శ్రేణులు దుయ్యబట్టారు. కల్తీ లడ్డులో పాత్రదారులందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బరంపేటలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నరసరావుపేట కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు బరంపేటలో మేము ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎంతగానో కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించే తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రీతికరమైనటువంటి లడ్డు మహాప్రసాదంలో కల్తీ నెయ్యితో వాళ్ళు లడ్డూలు తయారు చేసి సుమారు 20 కోట్ల లడ్డూల్ని భక్తులకి విక్రయించడం జరిగింది. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వారు తిరుమల ప్రసాదానికి సరఫరా చేయటం జరిగింది. గత వారం 10 రోజుల నుండి టీటీడీ దేవస్థానం లడ్డు ప్రసాదం మీద చాలా ఘోరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే మనం భారతదేశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అందరం దైవంగా భావిస్తూ వెంకటేశ్వర స్వామిని అందరం కొలుసుకుంటాము. అలాగే ఈ లడ్డులో కల్తీలు చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. అలాగనే వీళ్ళు పెట్టినదే ఒక రాంగ్ స్టెప్పులో టీటీడీ చైర్మన్ గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్ని మతస్థుని చైర్మన్గా చేసి కావాలనే వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారు. అతని ద్వారా ఈ కల్తీ అంతా చేసి లడ్డులను తయారు చేశారు. దాంట్లో ఆవు లేదు, ఆవు పాలు లేవు, ఆవు నెయ్యి లేదు. నరసరావుపేట కూటమి అభ్యర్థులు అలాగే నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయించడం జరిగింది. ప్రాయశ్చిత్తంగా గత ప్రభుత్వంలో జరిగిన లడ్డు కల్తీ విషయానికి సంబంధించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రజానీకం అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దుశ్చర్యల్ని ఖండిస్తూ మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్క విషయము గత ప్రభుత్వ ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు 100 సార్లు ఏదైతే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారో అది ఏ విధంగానూ కూడా ప్రజలు నమ్మరు. ఇంతకుముందు మీరు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మేసి ఒక్క ఛాన్స్ తీసుకొని మీరు వచ్చి రాష్ట్రాన్ని ఏం చేశారో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఇంకా మీకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేది, వైసీపీ పార్టీ అనేది మనుగడ లేకుండా పోవటం కోసం మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ ఈ విధమైన పోకడలు, ఈ విధమైన ర్యాలీలు, ఈ అంబటి రాంబాబు గారు చేస్తున్న ఈ విధమైన దుశ్చర్యలు, అలాగే మహిళల పట్ల కొత్త భాషను ఉపయోగపెట్టడము, తల్లుల్ని తండ్రుల్ని అందరినీ కలిపి తిట్టడము, ఈ విధమైన సంస్కృతిని రాష్ట్రంలో ఇకనైనా విడనాడాలి. ఇప్పుడు స్వామివారికి క్షమాపణ చెప్పుకుని ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకుని ఇలాంటి తప్పుల్ని పునరావృతం చేయకుండా అదేవిధంగా ప్రాయశ్చిత్తంగా వాళ్ళు రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని మేమందరం కూటమి సభ్యులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు మీద జరుగుతున్న విషయంలో సిట్టు నివేదిక వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఒక కొత్త డ్రామాకి తెరదీసింది. ఏదైతే వాళ్ళు చేసిన తప్పుందో, పాలు లేని నెయ్యిని స్వామివారి లడ్డు ప్రసాదంలో కలిపి సింథటిక్ రసాయనాలతో చేసిన అటువంటి పదార్థాలతో లడ్డు తయారు చేశారు. ఆ యొక్క విషయం సిట్టు నివేదిక రాగానే అది ఎక్కడ ప్రజలు గమనిస్తారో, వాళ్ళ తప్పుని ఎండబడతారో అని భయపడి కులాల రాజకీయాలను మొదలుపెట్టింది. ఆ కులాల రాజకీయాల్లో అంబటి రాంబాబు అనే హైడ్రామా వ్యక్తిని, ఒక నటన వరుణ్ణి తీసుకొచ్చి ఈరోజు కాపు కులమనో ఇంకో కులమనో వాళ్ళు చెబుతూ ఈ యొక్క విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద లడ్డు ప్రసాదం మీద అలిగేషన్స్ రావటము,
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అత్యంత పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదము ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బగా కారణమైంది. ఎందుకంటే ప్రసాదం అంటే మనకి పరమ పవిత్రంగా భావిస్తాము. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర మన బంధువులకు కానీ మన స్నేహితులకు కానీ ఇరుగు పొరుగు గారు పెట్టినప్పుడు వారు సాక్షాత్తు ఆ స్వామివారి ఆశీస్సులే మన మీద ఉన్నాయని మనము అనుభూతిని పొందుతాము.